జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇకపోతే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి పరాభనామ సంవత్సరం మొత్తం కూడా అంటే మార్చి 19వ తారీఖు నుంచి కూడా మనం ఆరంభమయ్యాలి. మార్చి 19వ తారీఖు 2020 సంవత్సరం నుంచి ఏప్రిల్ 17వ తారీఖు 2020 సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి పరాభనామ సంవత్సరంలో కుంభరాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టితో ఉన్నారు కాబట్టి రాహు స్వస్థానంలో ఉన్నాడు. అలానే ఇటు చూసుకున్నట్టు కనుక సింహరాశిలో ఉన్నటువంటి కేతు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు ఈ యొక్క మార్చి 16వ తారీఖు 17వ తారీఖు మారుతున్నారు అంటే ఈ గురువు వచ్చేసి సెప్టెంబర్లో మారతారు. ఇక 2020 సంవత్సరంలో అప్పటి వరకు కూడా ఎక్కడేసిన కొంగుడు అక్కడే, వెతికేతీగ కాలు దొరికినట్టు కాదు, ఎక్కడేసిన కొంగుడు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కోరికలు కొండలు దాటుతాయి, కాళ్ళు గడపలు దాటుతూ అదే విధంగా ఉంటారు. ఇక వీరికి ఆరోగ్య సమస్యలు కొంచెం సూచిస్తూ ఉన్నాయి. ఎంతో కష్టపడే తత్వం ఉన్నటువంటి కుంభరాశి వారికి పరాభనం సంవత్సరం మొత్తం కూడా గ్రహాల యొక్క స్థితిగతుల వలన వీరికి బుధ భగవానుడు, అలానే కేతు భగవానుడు, అలానే కుజుడు, ఈ ముగ్గురు యొక్క అశుభ దృష్టి వలన మీకు ఎన్నో రకాలైనటువంటి నష్టాలు వాటిల్లుతాయి. మోసపోయే తత్వం కూడా మీకు వాటిల్లుతుంది. పెళ్లి చేసుకుంటే భార్య భర్త మోసం చేస్తారు, లవ్ చేస్తే లవర్స్ మోసం చేస్తారు, ఎవరిని నమ్మి పెట్టుబడి పెడితే వారు నెత్తిని చేయబెట్టిపోతూ ఉంటారు. కాబట్టి మీరు మంచివారు, మీకున్నటువంటి ఆదరణ ఆలోచన ఇవన్నీ కూడా మీరుగా ప్రయత్నం చేసుకోండి. ఎవరి మీద మీరు ఆధారపడకండి. ఎవరి మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు, భంగపడతారు, రోడ్డు మీద పడతారు. కాబట్టి మీ కష్టం మీరే తినాలి. మీ నినాదం పెట్టుకొని పని చేసుకోండి. అలానే ఈ యొక్క గ్రహాలు కూడా మీకు సానుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక మీకు చేయవలసినటువంటి చిన్న పరిహారం ఉండేది. ఇక్కడ మీకు పరాభన సంవత్సరంలో మీరు అడుగు వేయాలి. ఎట్లాంటి రంగాల్లో అడుగు వేస్తే బాగుంటుంది? ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో, బిల్డర్ రంగాల్లో, ఆర్కిటెక్చర్లోనూ, ఇంజనీరింగ్ గానో, ఫ్యాక్టరీస్ నిర్మించే దాంట్లోనో, ఏదైనా మిషనరీ తయారు చేసే దాంట్లోనో, రియల్ ఎస్టేట్ దాంట్లోనో, కన్స్ట్రక్షన్ దాంట్లోనో మీరు అడుగు పెట్టండి. ఖచ్చితంగా మీరు ఉన్నత శిఖరానికి వెళ్ళేలాగైతే మాత్రం కనపడుతోంది. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం కూడా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఇక తప్పదు గురువుగారు, ఇప్పటికే వయసు చాలా వచ్చేసింది, మరి ఏదోటి చేయాల్సిందంటే కనుక మీ యొక్క పర్సనల్ హరోస్కోప్, వ్యక్తిగత జాతకం, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మీ పేరున్నా పర్లేదు, అది కనుక ఒకసారి మాకు పంపించగలిగితే కనుక మీకున్నటువంటి గ్రహస్థితి ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండవు. మీకు ఏదైనా అదృష్టం అవకాశాలు ఉంటే మీ యొక్క జాతకం చూసి పరిశీలన చేసి ఆ విధంగా మీకు పరిష్కారం అయితే చూపించవచ్చు. ఇక ఓవరాల్గా కుంభరాశి వారైతే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏం చేయాలి అంటే కనుక నల్ల నువ్వులు ఒక 1/4 కిలో, బెల్లం ఒక 1/4 కిలో తీసుకొని, అలానే నువ్వులను ఒక 1/4 కిలో తీసుకొని శనీశ్వరుడి దగ్గర, అంటే నవగ్రహాల్లో ఒకటి శనీశ్వరుడు, ఆ శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ అభిషేకం చేసుకుంటే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఎవరి దగ్గర మోసపోకుండా అయితే ఉంటారు. అలానే మీకు ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఒక ఆదివారం లేదా బుధవారం రోజున బట్టలు సమర్పించండి, పస్తు వస్త్రాలు సమర్పించండి. అలానే ఒక 3 పెద్దవారు అడుక్కునేవారు పేదవారికి కనుక 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ కూడా ఇచ్చేస్తే కనుక ఎడ్యుకేషన్ పరంగా మీకు చదువుకునే పరంగా బాగుంటుంది. అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు ₹56 మీ చుట్టూతో దిష్టి తీసుకొని ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలగాని చెట్లలో కానీ వేసేసేయండి. అలానే మీకు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేదానికైతే కనుక ఎన్నో రకాల ప్రయోగాలు పరిసరాలు చేసుకోవాలి. మీకు ప్రతినిత్యం కూడా ఆ తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, అలానే గసగసాలు ఒక చిటికెడు, ఇవన్నీ కూడా కలగలిపి ప్రతినిత్యం దిష్టి తీసుకుని పాడివేస్తే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. క్యాండిల్స్ ఉంటాయి మనకి, ఈ క్యాండిల్స్ వైట్ కలర్లో ఉంటాయి అనమాట. అగరబత్తి మనకి కొవ్వొత్తి అంటారు. ఆ కొవ్వొత్తి తీసుకుని ప్రతినిత్యం కూడా ఇంట్లో ఒక 10 నిమిషాలు వెలిగించండి. ఇంట్లో జరిగినటువంటి నెగిటివిటీ, చాతబడి, హిప్నాటిజం, ఇంటిలో ఏదైనా చెడు క్రియలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. నిధులు, నిక్షేపాలు, అమ్మవారు, కట్లు, కళ్యాణాలు ఉంటే కూడా అవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు.